नृसिंहयतिवर औदुम्बर ब्रह्मा विष्णु महेश्वर श्रीपादवल्लभ दिगंबर ब्रह्मा विष्णु महेश्वर श्रीपादवल्लभ दिगंबर 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 श्रीपादवल्लभ दिगंबर 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 श्रीपादवल्लभ दिगंबर 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 श्रीपादवल्लभ दिगंबर 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 श्रीपादवल्लभ दिगंबर चंदन श्री गुरुदेव भगवान की जय द्वादश गृहीतेनाच्येन सृजं पूरयित्वा एकं द्वे षट् अष्टौ नव दश द्वादश इत्याद्यं गृहीत्वा तिष्ठन् లేవండి 224ది అని ఇందాకే రామసుబ్బారావు గారు చెప్పారు నాకు. అంటే అష్టమి కష్ట నివారణ అనేది విశేషము. మనకు తెలియకుండా అమ్మవారి సమక్షంలో శక్తిపీఠంలో మహాపూర్ణావతిని 224 హోమాన్ని పూర్ణావతిని మనం సమర్పిస్తున్నాం అమ్మవారికి జోగులాంబాదేవి సమక్షంలో. జోగులాంబ మాత కూడా అర్థం ఏమిటి అంటే మనిషి యొక్క మాలిన్యాన్ని, అంటే మాలిన్యం అంటే ఏదో తీయటం అని కాదు, చెడ్డ ఏదైతే ఉందో అమ్మవారు, అందుకనే ఇందాక శ్లోకం చదువుతున్నారు, లంబస్థలం విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి అమ్మవారు. అలాగే అమ్మవారు ప్రేతవాహనమే అన్నమాట. అంటే తనకంటూ వేరే వాహనాలు ప్రత్యేకించి లేదు, వాహనమే ప్రేతము అని. అంటే దాని అర్థం చెడ్డగా అనుకోవాల్సిన పని లేదు. చనిపోయిన వెంటనే వాళ్ళకి సకల మంచి క్రియలు జరగకపోయినా, క్రియలు జరిగి పాపత్వంతో ఉన్న వాళ్ళని మోక్షం తీసుకువెళ్ళటానికి అమ్మవారు వాహనంగా వాడుకుంటుందంట ప్రేతత్వాన్ని. అంటే నరమే ఆమెకి వాహనం అని చెప్పబడింది. అంతటి విశేషమైనటువంటి అమ్మవారి కరుణా కటాక్షాలతో మళ్ళీ ముక్తిని ఒసంగుతుందన్నమాట. అంతటి విశేషమైనటువంటి యొక్క క్షేత్రంలో మనం మహాపూర్ణావతిని గతంలో కూడా ఎన్నోసార్లు బాలకృష్ణ శర్మ గారు అందరి ఆధ్వర్యంలో మహామహుల సమక్షంలో చేశాం. మళ్ళీ అదన్నీ గుర్తు తెచ్చుకొని గురువుల అనుగ్రహాన్ని పొంది మహాపూర్ణావతిని చేద్దాం. ఓం మూర్ధానం దివారతిం పృథివ్య వై ఈశ్వరమృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమతిథింజనానామాసన్నా పాత్రం జనయంత దేవాః యాః ఫలనీర్యాః ఫలాపుష్ప యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో మన్షన్త్వగం అసస్సా